హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు వీడియోలో అయితే మనం వేదకాలం గురించి చెప్పుకుందామండి. వేదకాలంలో బిట్స్. సో వేదకాల పరిచయం. వేదాలు ఆధారంగా ఉన్న కాలాన్ని వేదకాలం అంటారు. ఇది భారత చరిత్రలో ముఖ్యమైన ప్రాచీన కాలం. కాల పరిమితి క్రీస్తు పూర్వం 15 నుండి క్రీస్తు పూర్వం 16 వరకు. సో మనకి ఇది డిఎస్సి వైజ్ బిట్ ఇంపార్టెంట్ అండి. ప్రధాన ఆధారాలు. సో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, 4 వేదాలు ఉన్నాయి మనకి. వేదకాలు విభజన. ప్రాథమిక వేదకాలం, ఉత్తర వేదకాలం. సో ప్రాథమిక వేదకాలం ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 వరకు. ఉత్తర వేదకాలం క్రీస్తు పూర్వం 1000 నుంచి 600 వరకు. ఆర్యులు ప్రధానంగా పశు పోషణ చేసేవారు. గ్రామ జీవనం ఉండేది. గిరిజన సమాజ వ్యవస్థ ఉండేది. రాజు అధికారాలు పరిమితంగా ఉండేవి. వ్యవసాయం అభివృద్ధి చెందింది. ఇనుప పనిముట్లు వాడటం ప్రారంభమైంది. రాజ్యాల విస్తరణ జరిగింది. వర్ణ వ్యవస్థ బలపడింది. వేద సాహిత్యం. సో 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అత్యంత ప్రాచీన వేదం. యజ్ఞాలు, విధానాలు, గానాలు, సంగీతం. సామవేదం గానాలు, సంగీతం. మనకు కూడా ఒక బిట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సంగీతం గురించి చెప్పింది సామవేదం. ఇక్కడ యజ్ఞాలు వాటి గురించి చెప్పింది యజుర్వేదం. అథర్వణ వేదం వైద్యం, మంత్రాలు, దైనందిన జీవితం. అథర్వ వేదం వైద్యం అని గుర్తుపెట్టుకోండి. రాజును రజన్ అని పిలిచేవారు. రాజుకు ప్రజలు సహకారం అవసరం ఉండేది. 2 ముఖ్య సభలు. సభ, సమితి. ఇవి పాలనలో రాజుకు సలహాలు ఇచ్చేవి. సామాజిక వ్యవస్థ. వర్ణ వ్యవస్థ. బ్రాహ్మణులు, పూజారులు, క్షత్రియులు, పాలకులు, యోధులు, వైశ్యులు, వ్యాపారులు, రైతులు, శూద్రులు, సేవకులు అంటే కార్మికుల లెక్క. కుటుంబానికి తండ్రి అధిపతి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఆర్థిక జీవితం. సో ప్రాథమిక వేద కాలంలో పశుపోషణ ప్రధాన వృత్తి. ఆవులు సంపాదనకు చిహ్నం. ఉత్తర వేద కాలం వ్యవసాయ అభివృద్ధి చెందింది. గోధుమలు, యవాలు, వరి పండించేవారు. వ్యాపారం పెరిగింది. మత జీవితం. ప్రకృతి దేవతను ఆరాధించేవారు. ముఖ్య దేవతలు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, సూర్యుడు. యజ్ఞాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. వేదకాలం ప్రాముఖ్యత. భారతీయ సంస్కృతికి పునాది వేసింది. వర్ణ వ్యవస్థ పెరిగింది. వేద సాహిత్యం అభివృద్ధి చెందింది. వ్యవసాయం, రాజ్య వ్యవస్థ అభివృద్ధి చెందింది. సో ఇక్కడ మనకి అడగడానికి బిట్స్ ఛాన్స్. అత్యంత ప్రాచీన వేదం ఋగ్వేదం. వేదకాల ప్రధాన వృత్తి పశుపోషకం. రాజును డాష్ అని పిలిచేవారు, రజన్. 4 వేదాలలో చివరిది అథర్వణ వేదం. వేదకాలాన్ని ఎన్ని విభాగాలుగా విభజించేవారు? 4 వేదాల పేర్లు రాయండి. సభ మరియు సమితి అంటే ఏంటి? వర్ణ వ్యవస్థ వివరించండి. ప్రాథమిక వేదకాలం మరియు ఉత్తర వేదకాలం మధ్య తేడాలు రాయండి. సో ఇలాంటి బిట్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుందండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.